నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్లో మే 11న ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించింది ఇక పార్లమెంటుకు సంబంధించి కూడా అయితే ఇటు పొత్తులో భాగంగా టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా టికెట్లను ప్రకటించిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాల మినహా అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతోంది ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం గురించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది ఎందుకు బరిలోకి దించుతోంది అక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉంది ఇవన్నీ కూడా అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో విమర్శించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా అటువంటి ప్రయత్నం చేయబోతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం లెట్స్ సీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అద్దంకి అవును ఎందుకు ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ముందు మాట్లాడుకుందాం ఇక్కడ అద్దంకిలో ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం అద్దంకిలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గొట్టిపాటి రవికుమార్ అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పానం చిన్నహనిమిరెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ రెండు కూడా ఎందుకు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్ళే షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ ప్రొఫైల్ ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవికుమార్ 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున మార్టూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు నెక్స్ట్ 2009లో అద్దంకిలో పోటీ చేసి గెలిచారు 2014లో వైసీపీ నుంచి అలాగే 2019లో టీడీపీ నుంచి గెలిచారు ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే ఇది మీరు చూస్తే 2014 కావచ్చు 2019 కావచ్చు 2 సార్లు కూడా ఆయన ఒకసారి వైసీపీ నుంచి మరోసారి టీడీపీ నుంచి పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ అంటే 2024లో కూడా ఇటు టీడీపీ నుంచి బరిలోకి దిగారు గొట్టిపాటి రవికుమార్ సో చూద్దాం ఏం జరగబోతున్నది నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పానం చిన్నహనిమిరెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత చివరి నిమిషంలో అభ్యర్థిగా ఎంపికయ్యారు గతంలో పల్నాడు జిల్లా పెద్దకూరపాడు వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు పానం చిన్నహనిమిరెడ్డి అద్దంకి సంబంధించి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం బాపట్ల పార్లమెంటు స్థానంలో భాగం ఇది కమ్మ బీసీ ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఇక్కడ చాలా కీలకమని చెప్పుకోవాలి దాంతోపాటు అద్దంకి కొరిసపాడు బల్లికురవ ముండ్లమూరు సంతమొగులూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి సో ఈ నేపథ్యంలో అద్దంకికి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు అది కూడా ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు చూస్తే కనుక నియోజకవర్గ ఓటర్ల వివరాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకికి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,802 మంది అంటే 2,36,802 ఓట్లు ఉన్నాయి ఇక్కడ దీంట్లో పురుషులు 1,16,342 మహిళలు 1,20,448 ఇంకా డీటెయిల్స్ చూద్దాం సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే కనుక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 46,601 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది బీసీ వర్గానికి సంబంధించి 74,746 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 55,668 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 16,466 ఇతరులు 39,077 ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూసుకుంటే కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అత్యధిక ఓట్లు ఉన్నాయని చెప్పుకోవాలి ఆ తర్వాత ఎస్సీ ఆ తర్వాత కమ్మ ఆ తర్వాత ఇతరులు ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సో ఇది డీటెయిల్గా చూసుకుంటే సో ఇక్కడ అద్దంకి విషయంలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది అంటే పానం చిన్నహనిమిరెడ్డి అలాగే గొట్టిపాటి మధ్య ఒక ఉత్కంఠ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి అక్కడ టీడీపీ అలాగే వైసీపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు శ్రీనివాస్ అద్దంకి చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న వారు ఒకరైతే మరొకరి విషయం వస్తే ఆయన టీడీపీలోనూ గెలిచారు వైసీపీలోనూ గెలిచారు మళ్ళీ టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న పరిస్థితి ఏంటి వ్యూహాలేంటి ఎవరి వ్యూహాలేంటి అక్కడ సచిన్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అద్దంకి నియోజకవర్గం అనేది ఒక సంశయాత్మక నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ అదే విధంగా రాజకీయ ప్రాధాన్యత నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటిదని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ గెలుపు ఎప్పుడు ఒకరినే పలకరిస్తూ ఉంది అది గొట్టిపాటి రవి గతంలో 2009 అదేవిధంగా 2014 2024 కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ టైంలో కూడా అతను వరుసగా 4 సార్లు అయితే ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అనుభవం అయితే ఉంది గొట్టిపాటి రవికుమార్కి కాకపోతే 2004లో కాంగ్రెస్ పార్టీ మాటూరు నుంచి అదేవిధంగా నియోజకవర్గం బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా 2009 కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు అదేవిధంగా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది కాకపోతే 2014లో నేరుగా టీడీపీ నుంచి కూడా బరిలో దిగి విజయం సాధించారు కాకపోతే
అవతల పక్క ప్రత్యర్థి ఎవరైనా సరే అతను గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు పోతున్నా అతను గెలుపు స్ట్రాటజీ. మరో పక్క పాణ్యం చినహనుమిరెడ్డి చూసుకున్నట్టయితే ఇతను నిన్న వరకు కూడా పల్నాడు జిల్లాలో నుండి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించాడు పెద్దపూరపాటి నుంచి. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కొన్ని నెలల ముందే అద్దంకి నియోజకవర్గంలో ఇతను వైసీపీ అభ్యర్థిగా బరిలో కూడా దిగడం జరుగుతుంది. ఎందుకు ఇది అంటే ఇది కేవలం ఇక్కడ ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి అతని పేరు అయితే ఖరారు చేశారని చెప్పేసి గతంలో కూడా వైసీపీ శ్రేణులు భావించిన ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో నేరుగా వైఎస్ఆర్సీపీ మరోసారి గెలిచి అయితే జెండా అయితే ఎగురవేయాలని చూస్తుంది. కాకపోతే ఇప్పటికీ ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి బాచిన కృష్ణ చైతన్య ఇటీవల కాలంలో టీడీపీకి వెళ్ళడం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కొంతమేర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే అతను కమ్మ సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఉన్న ఓట్లలో కూడా కొద్దిగా గెలుపు ఫ్యాక్టర్ని డిసైడ్ చేసేది బీసీ ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు. కాకపోతే ఇతను కృష్ణ చైతన్య పోతూ అతను క్యాడర్ని కొంత తీసుకెళ్లిన నేపథ్యంలో టీడీపీకి ఇటు బలం చేకూరే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడ టీడీపీ బలంగా ఉన్న పార్టీ ఆ పార్టీని ఎదుర్కొనే కోసం వైసీపీ ఎత్తులు వేస్తుంటే ఈ టైంలో కృష్ణ చైతన్య కూడా పార్టీ వేయటం ఇక్కడ ఒక పెద్ద సమస్యగా ఉంది. కాకపోతే ఇక్కడ పాణ్యం చినహనుమిరెడ్డి అనే అతను ఇప్పుడు మొదటిసారిగా అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్నాడు. కాకపోతే ఇతను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవిని ఏ విధంగా ఎదుర్కొని పోతున్నాడు ఇక్కడ పెద్ద సమస్య. ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ బ్రాండ్ తోటే ఇక్కడ ఎన్నికల్లోకి పోతున్నాం అని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు చెప్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ ఈసారి అద్దంకి నియోజకవర్గంలో అయితే గెలవాలని చూస్తున్నారు. కాకపోతే గొట్టిపాటి రవి ఇక్కడ విజయం నల్లేరు మీద నడకలాగా ఉంది. అతనికి గతంలో చూసిన స్ట్రాటజీ అన్ని చూసుకున్నట్టయితే అతను మాటూరులో కానీ అద్దంకిలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం దృష్ట్యా మరోసారి కూడా అతనే ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఇక్కడైతే ప్రజలు భావిస్తున్న దృష్ట్యా. కాకపోతే ఈసారి 2024 ఎన్నికలు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఈసారి గట్టి పోటీ అయితే పాణ్యం హనుమిరెడ్డి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. కాకపోతే ఈ పోటీని ఏ విధంగా గొట్టిపాటి రవి స్వీకరిస్తాడా లేకపోతే గొట్టిపాటి రవి పోటీని పాణ్యం హనుమిరెడ్డి ఏ విధంగా తీసుకుంటాడని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ గెలుపు ఫ్యాక్టర్ డిసైడ్ చేసింది కేవలం ఎస్సీ బీసీ. ఇప్పటి వరకు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈసారి బాచిన కృష్ణ చైతన్య బరిలో ఉన్నట్టయితే పోటీ చాలా ఫైట్ గా అంటే టైట్ ఫైట్ నడిచే విషయము అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో కేవలం కొన్ని కారణాల వల్ల వైసీపీ అభ్యర్థిని పేరు మార్చడం ద్వారా కూడా ఇక్కడ కొంత అయితే గందరగోళం వాతావరణం నెలకొంది. ఈసారి కూడా గొట్టిపాటి రవి అద్దంకి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి వర్గీయులు చెప్తే ఖచ్చితంగా గొట్టిపాటి రవి విజయాన్ని అయితే మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఎవరికి వారు అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ పార్టీ ప్రచారంలో భాగంగా కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా పూర్తిగా పట్టు సాధించే కోసం ఇటు వైసీపీ అటు అదేవిధంగా టీడీపీ కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కాకపోతే ఈ విజయాన్ని కొనసాగించే కోసం ఆ గొట్టిపాటి రవి అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ విజయాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా పాణ్యం హనుమిరెడ్డి అయితే కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సచిన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అద్దంకి చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే హ్యాట్రిక్ కోసం గొట్టిపాటి ఇప్పుడు బరిలోకి దిగితే పాణ్యం చినహనుమిరెడ్డి ఆయన హ్యాట్రిక్ని బ్రేక్ చేయాలి. వైసీపీ నుంచి ఆయన బరిలోకి దిగారు, గెలుపొందాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది అద్దంకి విషయం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఫలితాలు మాత్రం జూన్ 4న చూద్దాం.